గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఆహ్, తిరిగి మళ్ళీ మనం మన స్టడీలోకి రావటానికి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. కపుల్ ఆఫ్ అంటే 2 సెషన్స్ మనం చూసాము. మొదటి అధ్యాయం ఫినిష్ చేసుకున్నాము. టెక్స్ట్ దాటి మనం వెళ్ళకుండా యాజ్ ఇట్ ఈస్‌గా మలాకి ఏం మాట్లాడాడో ఆ విషయాలు మనం ఆలోచిస్తున్నాం. సో, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది నేరుగా మన హృదయాలను ఖచ్చితంగా తాకుతుంది. అలా జరుగుతున్నప్పుడు వి షుడ్ రియల్లీ ఒబే గాడ్. వి షుడ్ రియల్లీ కన్ఫెస్ బిఫోర్ గాడ్. రెండో అధ్యాయం లోపలికి వెళ్ళటానికి ముందు మనం ఒక వచనాన్ని గుర్తు చేసుకొని రెండో అధ్యాయంలోకి వెళ్తాం. దయచేసి నాతో పాటు మీరు చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నేను చదువుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఎందుకంటే ఇది మనకు తెలిస్తే మలాకి రెండో అధ్యాయం గురించిన కొన్ని సంగతులు మనకి స్పష్టమవుతాయి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపం చేయకుండునట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. మిమ్మును పరీక్షించుటకును మీరు పాపం చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెను. మనకి నిర్గమాకాండం 20వ అధ్యాయం కాంటెక్స్ట్ మనకు తెలుసు. ఏంటి? మోషే పైకి వెళ్ళి దేవుని దగ్గర 40 దినాలు గడిపి ఆహ్, కిందకి పదాజ్ఞలు పట్టుకొనొచ్చాడు. యాక్చువల్‌గా అది చాలా భయంకరమైన, గంభీరమైన టైం. ఇశ్రాయేలు ప్రజలు వణికిపోయారు. మోషే తిరిగి వస్తాడో రాడో వాళ్ళకి తెలీదు. భయపడిపోయారు. దేవుని సన్నిధికి వెళ్లి, దేవుని దగ్గరికి వెళ్లి ఎవడైనా బ్రతుకుతాడా? దేవుని మాట విని ఎవడైనా బ్రతుకుతాడా? ఏ రకంగానూ బ్రతికే అవకాశం లేదు. అనంతుడైన, అత్యంత పరిశుద్ధుడైన దేవుణ్ణి సమీపించటం పాపికి కుదరదు. బట్ దేవుడు ఎలా రమ్మన్నాడు మోషేని? మనకు ఆశ్చర్యం. ఇశ్రాయేలు ప్రజల ఉద్దేశ్యం ఏంటంటే బహుశా మోషే ఎక్కడో ఓ పిట్టలాగా రాలి పడిపోయి ఉంటాడని. సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 40 దినాల తర్వాత మోషే ప్రకాశమానమైన ముఖంతో పదాజ్ఞలు పట్టుకొని కిందకొస్తా ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. యాక్చువల్‌గా దేవుడి సన్నిధిలో గడిపి ఒక వ్యక్తి కిందకొచ్చినప్పుడు మోషే ఎట్లా ఉందక్కడ? ఆహ్, దేవుడి ప్రెజెన్స్ ఎట్లా ఉంది? అక్కడ నీ అనుభవం ఏంటి? మేము కూడా అలా దేవునితో అన్యోన్యంగా సహవాసం చేయొచ్చా? మరి మేము కూడా ఆ పర్వతం ఎక్కి వెళ్ళొచ్చా? అని ఎవరు అడగల. మోషే లాంటి అనుభవం మాకు కావాలని వాళ్ళు కోరుకోకపోగా, ఆ రిస్క్ ఏదో నువ్వే పడు. నీ చావు నువ్వు చావు. నీ ఇబ్బందులు నువ్వు పడు అని అనేసారట. ఇక నుంచి నువ్వు దేవుని దగ్గరికెళ్లి మాట్లాడొస్తా ఉండు. మేము ఆ ట్రబుల్ తీసుకోలేము. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికెళ్ళొచ్చి దేవుడు ఏం చెప్తున్నాడో మాతో చెప్తే అది మేము ఫాలో అవుతాం. కాబట్టి నువ్వు మాకు ఎ కైండ్ ఆఫ్ మీడియేటర్‌గా ఉండు అని వాళ్ళు అన్నారు. సో, అక్కడే వాళ్ళు దేవుడిని సీరియస్‌గా తీసుకోకుండా సేఫ్ సైడ్‌గా పక్క తప్పుకుంటున్నారని మనకు అర్థమైపోతుంది. అటువంటి సందర్భంలో మోషే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ మాట అన్నాడు. మీరు భయపడొద్దు. దేవుడు మనకు సన్నిహితంగా ఉండాలని ఆశించినప్పుడు, తన నిబంధన మనతో చేసినప్పుడు, ఈ పదాజ్ఞలు లేకపోతే కొంచెం బ్రాడ్ సెన్స్‌లో ఈ ఆజ్ఞలు, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు, దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంది. మనం చదువుకున్న 20వ వచనం. ఏంటి అదంటే, మిమ్మల్ని పరీక్షించటానికి. దేవుడు తన ధర్మశాస్త్రం ద్వారా, తన ఆజ్ఞల ద్వారా మిమ్మల్ని పరీక్షిస్తాడు. అంటే మీరిలా చేయండి, ఇలా చేయొద్దు అని చెప్తాడు. ఆ ప్రకారం మనం నడుచుకోవటానికి ట్రై చేస్తా ఉంటాము. ఏ విషయాలు మనం నిలబడలేకపోతున్నాము, పాటించలేకపోతున్నాము, ఏ ఆజ్ఞలు గైకొనటంలో మనం ఫెయిల్ అయ్యామో మనకు తెలుస్తా ఉంటది.
దేవుడు అలా మనల్ని పరీక్షిస్తా ఉంటాడు. ఇక్కడిక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావు అని దేవుడు మనకు చెప్తా ఉంటాడు. ఇక్కడ నీకు చేత కావట్లేదు. ఈ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావు అని దేవుడు చెప్తా ఉంటాడు. కాబట్టి ఒకటి మనం పరీక్షించటానికి, 2 భయం కలగటానికి. ఆయన భయం మీకు కలుగునట్లు. ఎందుకు ఆయన భయం కలగాలి అంటే, పాపం చేయకుండా ఉండటానికి. చూడండి ఆ సీక్వెన్స్ చూడండి. మిమ్మల్ని పరీక్షించుటకును, మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగును. లాస్ట్ క్లాస్‌లో గూడా మనం మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలు ప్రజల సమస్య ఏంటంటే, దేవుడంటే కొంచెం కూడా భయం వాళ్ళకి లేదు. దే డోంట్ ఫియర్ గాడ్. భయం లేనప్పుడే పాపం జేస్తారు. భయపడితే పాపం చేయరు. సింపుల్ ప్రిన్సిపల్. మీరు పాపం చేయకుండా ఉండాలి అంటే మీకేం కావాలంటే దేవుని భయం ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగుంటే మీ పద్ధతి వేరుగా ఉంటది. యెహోవా యందు భయభక్తులు లేకపోతే మీ జీవితం వేరేలా ఉంటది. సో, మోషే మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి జీవితాలకు పరిచయం చేసే మొదటి దశలోనే నో థిస్ లా ఈ నిబంధన లేతే ఈ ధర్మశాస్త్రపు పర్పస్ ఏంటంటే మీరు దేవునికి భయపడాలి. పాపం చేయకుండా ఉండటానికి ఈ ధర్మశాస్త్రం మీకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటది. వాటిని మీరు గైకొనాలి. ఆ ప్రకారంగా దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తా ఉంటాడు. ఆ ఆజ్ఞల ప్రకారం దేవుడు మిమ్మల్ని కొలుస్తాడు. వాటిని మీరు గైకొంటే మంచిది. గైకొనలేకపోతే అక్కడ మీరు ఫెయిల్ అయినట్టు దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ 3 మాటలు అంటే ఈ రెండో లైన్‌ని మనం కలుపుకొని మాట్లాడితే, ధర్మశాస్త్రాన్ని దేవుడు ప్రజలకి ఇవ్వటంలో 3 ఉద్దేశాలున్నాయి. ఒకటి మనం పరీక్షించటానికి, మనల్ని పరీక్షించటానికి. 2 మనం పాపం చేయకుండా ఉండాలని. 3 మనం దేవునికి భయపడాలి. టు టెస్ట్ అస్, టు స్టాప్ అస్ ఫ్రమ్ డూయింగ్ సిన్ అండ్ టు మేక్ అస్ ఫియర్ గాడ్. దీన్ని కింద నుంచి మాట్లాడుకుంటే కింద నుంచి అంటే దీన్ని సీక్వెన్షియల్‌గా మాట్లాడుకుంటే, ఎప్పుడైతే మీరు దేవునికి భయపడతారో, అప్పుడు మీరు పాపం చేయరు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇష్టంగా ధర్మశాస్త్రాన్ని గైకుంటారు. ఆ దేవుడు మీకిచ్చిన ఆ స్కేల్, మెజరింగ్ స్కేల్, ఆ కొలతలో, ఆ పరీక్షలో మీరు నిలబడగలుగుతారు. జనరల్ ప్రిన్సిపల్. సో, ఈ ఉద్దేశంతో ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్రాన్ని రాను రాను ఈ ప్రజలు లెక్క చేయటం మానేశారు. మొదటి అధ్యాయమంతా మనం చూసాం గత 2 సెషన్స్‌లో. ఏ స్థాయికి దిగజారారంటే, దేవుడిని ఎదురు ప్రశ్నించి, దేవునితో వితండవాదం చేసే ఒక దారుణమైన దుస్థితికి వాళ్ళు దిగజారినట్టుగా మనకి కనపడుతున్నారు. రెండో అధ్యాయం ప్రారంభంలో మనకి ఈ సంగతులు దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అంటే వాళ్ళతో మొదటి అధ్యాయంలో ఉన్న సంగతులే ఆ టాపిక్ కంటిన్యూ చేస్తున్నాడు ప్రవక్త. మీరు యెహోవాను ఘనపరచట్లేదు. మీరు యెహోవాకు భయపడట్లేదు. ఈ విషయాలన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తూనే కంటిన్యూ చేస్తున్నాడు. ఆల్రెడీ మనం మొదటి అధ్యాయంలో చూసాం. మీరు నన్ను ఘనపరచట్లేదు. మీరు నన్ను ప్రేమించట్లేదు. మీకు కనీసం ఒక తండ్రిని గౌరవించినట్టు, ఒక యజమాని గౌరవించిన పాటి కామన్ జనరల్ రెస్పెక్ట్ కూడా దేవుని పట్ల మీకు లేకుండా అయిపోయింది. ఇట్లాంటి విషయాలన్నీ గుర్తు చేస్తున్నాడు. అండ్ ఒక 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 ఎక్స్‌టెంట్‌కి వెళ్ళినప్పుడు, అసలు బాబు మీరు దేవాలయానికి రావద్దు. మీ ఆరాధనలు నాకు నచ్చట్లేదు. మీరు చాలా భ్రష్టత్వానికి వెళ్ళిపోయారు. దేవాలయాన్ని క్లోజ్ చేస్తే బావుండు. మీరెవరు రాకుండా ఉంటే బావుండు. పనికి మాలిన, దోషపూరితమైన, వ్యర్థమైన వాటిని మీరు తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇస్తున్నారు. దేవుడు చూసేది హృదయాన్ని, అర్పణలు కాదు. కాబట్టి ఈ విషయాలన్నీ వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. దాని కొనసాగింపుగా ఏమంటున్నాడంటే, రెండో అధ్యాయం మొదటి వచనంలో, కావున యాజకులారా, కావున యాజకులారా ఎంత క్లియర్‌గా ఉందో చూడండి. మొదటి అధ్యాయం వీళ్ళ గురించే, రెండో అధ్యాయం కూడా ఒక భాగం అంటే మనం చదువుకోబోయే భాగం. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అనుకోండి పోనీ. ఆహ్, మేబీ 9వ వచనం వరకు. ఈ ఈ ప్యాసేజ్ అంతా కూడా యాజకుల గురించే. యాజకులారా
అంటే మెయిన్ ప్రాబ్లమ్ లాస్ట్ టైమ్ కూడా మనం చూసాం. నాయకుడు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. సమాజం అలా ఉంటది. యాజకులే భ్రష్టత్వానికి దిగజారిపోతే, ఇక సాధారణ ప్రజలేం జేస్తారు? వాళ్ళు కూడా యాజకుడి వెనకాలే వెళ్తారు. యాజకులారా! ఈ ఆజ్ఞ మీకిచ్చాను. కానీ మీరు ఈ ఆజ్ఞలు పాటించలేదు. ఈ ధర్మశాస్త్రం మీకిచ్చాను. మీరు దీన్ని పాటించట్లేదు. మీతో నిబంధన జేశాను. ఆ నిబంధనకి మీరు వాల్యూ ఇవ్వట్లేదు. సో, వాళ్ళు ఏ విషయాల్లో తప్పిపోయారో ఒక్కొక్కటి, ఒక్కోటి గుర్తు చేస్తున్నాడు. ఈ బలి అర్పణల గురించి ఆల్రెడీ మొదటి అధ్యాయంలో ప్రస్తావించాడు కాబట్టి, దాన్ని కొనసాగిస్తున్నాడు. రెండో వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల. సో, కాబట్టి మళ్ళీ ఒకవైపు వాళ్ళేం చేశారో చెప్తున్నాడు. ఒకవైపు ప్యారలెల్‌గా తన వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇంత చెప్పాను కదా! మొదటి అధ్యాయంలో అన్నీ మాట్లాడుకున్నాము. ప్రవక్త ఇంత చెప్పాడు. వెంటనే వాళ్ళేం చేయాలి? రియలైజ్ అయ్యి పశ్చాత్తాపపడి ఇక నుంచి మేమిలా చెయ్యము అని అనాలి. ఇప్పటికైనా రిపెంటెన్స్ వస్తదా మీలో అని అడుగుతున్నాడు దేవుడు. ఇప్పటికైనా వస్తదా? ఈ ఆజ్ఞని నేను మీకు చెప్పాను. ఇలా చేయండి, ఇలా చేయొద్దు, ఇలా చేస్తున్నారు, ఇది బాలేదని చెప్పాను. అండ్ ఇమ్మీడియేట్‌లీ వాట్ షుడ్ బి యువర్ రెస్పాన్స్? దేవా ఇంతకాలం మేము ఇలా చేశాము. మమ్మల్ని క్షమించు. ఇక నుంచి ఇలా చెయ్యము అని అనాలి కదా! మరి ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే, నేను మీకు చెప్పాను. నా నామాన్ని మీరు ఘనపరచట్లేదు. మనఃపూర్వకంగా దాని గురించి మీరు ఆలోచించట్లేదు. ప్రవక్త ఇప్పుడు ఇంత మాట్లాడాడు. ప్రవక్త మాట్లాడాక బాధ్యతగా మీరు ప్రతిస్పందిస్తూ, ఇలా అంటున్నాడు ప్రవక్త మరి మనం ఏం చేద్దాం అని మనసు పెట్టి మీరెందుకు ఆలోచించట్లేదు? నిజమే కదా! అని మీకెందుకు అనిపించట్లేదు మనసుకి? మనఃపూర్వకంగా ఇప్పుడు కూడా మీరు ఆలోచింపక ఉండినట్లయితే, ఇప్పుడు కూడా మీరు లోబడకపోతే, ఇప్పుడు కూడా దేవుడేదో చెప్తున్నాడు. దాన్ని మనం ఆలోచిద్దాము, లోబడదామని మీరు అనుకోకపోతే, ఇక నేను మిమ్మల్ని శిక్షించకుండా ఎందుకుండాలి? ఎంతకాలం నేను దీర్ఘశాంతం చూపిస్తాను? కాబట్టి వార్న్ చేస్తున్నాడు. ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకు శాపం తెప్పించెదను. మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. అప్పుడైనా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా! చూడండి ఇక్కడ ఈ ద వే ఆఫ్ థిస్ వర్స్ ఇస్ అరేంజ్డ్. మీరు మనఃపూర్వకంగా ఆలోచించకపోతే నేను మిమ్మల్ని శపిస్తాను అన్నప్పుడు మేబీ మలాకి ఇలా ఊహించుకుందాం. మలాకి ఆ ఊర్లో ఒక సెంటర్‌లో నిలబడి ఒక, ఒక 2 రాళ్ళ మీద నిలబడి బిగ్గరగా ప్రకటిస్తున్నాడనుకోండి. చుట్టూ ప్రజలందరూ పోగయ్యారనుకోండి. ప్రజలారా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. యాజకులారా మీరిలా ఉన్నారని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. సరే ఇంత చెప్పాను గదా! మరి మీరు ఆలోచించండి. రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు కూడా మీరు మాట వినకపోతే, ఇప్పుడు కూడా దేవుడు ఇలా అంటున్నాడు, నిజమే కదా! అని మీరు మనఃపూర్వకంగా ఆలోచించకపోతే, నేను శపిస్తాను అన్నప్పుడు, అప్పుడు కూడా చలనం రాదా మీలో? ప్రవక్తను పంపించి శపిస్తానని చెప్పినా కూడా, ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా మీలో స్పందన రాదా? మరిప్పుడు నేను మిమ్మల్ని శిక్షించకుండా నేనెందుకు వదలాలి? అది మూడో వచనం, రెండో వచనం చివర్లో అంటున్నాడు. మీరు దానిని మనసునకు తెచ్చుకొనరైతిరి. ఇంత చెప్తున్నా కూడా మీరు దాన్ని మనసుకు తెచ్చుకోవటం లేదు. యూ ఆర్ లీస్ట్ బోదర్డ్ టు థింక్ అబౌట్ దిస్ వార్నింగ్. ప్రవక్తలు చెప్తానే ఉంటారు. మలాకి ఏదో చెప్తా ఉంటాడులేవా అది మామూలే అని అంటున్నారు. దేవుడికి కొత్తేముంది ఎప్పుడు ఎవరు ప్రవక్తను పంపించి చెప్తానే ఉంటాడు. మనకలవాటే. మొద్దుబారిపోయింది. వాత వేయబడిన హృదయాలయిపోయినియి. నో రెస్పాన్స్. నో సెన్సిటివిటీ. స్పర్శను కోల్పోయారు. అలవాటయిపోయింది. మెనీ టైమ్స్ మన జీవితాల్లో ఇది జరుగుద్ది మై డియర్ ఫ్రెండ్స్. దేవుని వాక్యం పదే, పదే, పదే వింటున్నప్పుడు అది రైట్ స్పిరిట్‌లో ఆ వాక్యాన్ని మనం తీసుకోవటం మనకు రాకపోతే ప్రసంగాలు మనకు పని చేయవు.
ప్రసంగాలు మనకు పనిచేయవు. బోధ మనకు పనిచేయదు. ఎవరైనా ట్రూత్ మనకు నేర్పిస్తా ఉంటే చలనం ఉండదు. ఆయనేదో చెప్తున్నాడులే అనుకుంటాము. స్పర్శను కోల్పోతాము. మొద్దుబారిపోతాము. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకెందుకు దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు అని కూడా అనిపించదు. అనిపించదు. నాకు బాగా గుర్తెరుగుతున్నాయి కొన్ని సందర్భాలు. ఆహ్, ఒక మంచి బోధకుడు వాక్యం చెప్పినప్పుడు, మంచి వర్తమానం విన్నప్పుడు, కొంతమంది మోకాళ్ళ మీద పడిపోయి ఏడ్చి పశ్చాత్తాపడతా ఉంటే నాకేం అనిపించేది కాదు. నాకేం అనిపించేది కాదు. నేను చూస్తా ఉండే ఎందుకీయన ఇంత ఎమోషనల్ అయిపోయాడు? ఎందుకింత బాధపడుతున్నాడు? ఎందుకింత మేబీ ఆయనకేమన్నా తగలాల్సింది తగిలిందేమో అనుకుంటున్నాను. తర్వాత ఒకసారి ఆలోచించాను. ప్రాబ్లమ్ ఆయన కాదు నేను. అతనికి దేవుని వాక్యం సున్నితంగా, సూటిగా స్పర్శించినట్లుగా నాకు తగలటం లేదు. స్పర్శను కోల్పోయింది నేను. మొద్దుబారిపోయింది నేను. దీనికెందుకు ఈయన ఇంత ఇదైపోయాడు అని ఆశ్చర్యపోవటం కాదు. నేనెందుకు చలనం కలగట్లేదని నేనెందుకు ఆలోచించట్లేదు. మనం ఎవ్రీ స్టడీస్‌లో, చర్చెస్‌లో, మీటింగ్స్‌లో చూస్తా ఉంటాం. కొంతమంది వాక్యం బోధించేవాడు, కొంతమంది రెస్పాండ్ అవుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తది. కొంతమంది ఆహ్, లేచి నిలబడి తీర్మానాలు చేసేసుకుంటా ఉంటారు. ఏడుస్తా ఉంటారు. ప్రభా నేను కొన్ని స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కొన్ని క్యాంపుల్లో కొంతమంది ఆల్టర్ కాల్ ఇస్తే లేచి నిలబడతా ఉంటే నేను బయట బయట తిరుగుతా ఉండేవాడిని. మంచీల దాటకెళ్ళేవాడిని, టాయిలెట్‌కెళ్ళేవాడిని. మధ్యలో ఏదో గుర్తొచ్చిపోయి వాక్యం శ్రద్ధగా వినేవాడిని కాదు నేను. ఆ మీటింగ్ అయ్యాక వాళ్ళొచ్చి, "ఇవాళ భలే చెప్పాడు గదా! దేవుడు భలే మాట్లాడాడు కదా!" అంటే, ఏం మాట్లాడాడో నాకు తెలీదు. నటిస్తా, "అవును బ్రదర్ బావుంది" అనేవాడిని. ఎందుకంటే ఆ సెన్స్ పనిచేయట్లేదు. దిస్ హ్యాపెన్స్ విత్ నాట్ ఓన్లీ మీ, బట్ మేబీ సమ్ ఆఫ్ యూ ఆల్సో. పలానా వర్తమానం బావుందని నలుగురు మాట్లాడుతున్నప్పుడు, ఏం బావుందని మాట్లాడుతున్నారు వాళ్ళు అని నేను ఆలోచిస్తున్నానంటే, ఐ యామ్ ఔట్ ఆఫ్ ద ఫ్లాక్. సైడ్ ట్రాక్ ఎళ్ళిపోయానెక్కడో. వాళ్ళకర్థమైన ఆ సత్యం, వాళ్ళకి సున్నితంగా పనిచేసిన ఆ మాట, వాళ్ళని కదిలించిన ఆ సత్యం నన్ను కదిలించట్లేదు. మనసు పెట్టకని వారయ్యారు. మనసు ఏమన్నారు? మనసుకు తెచ్చుకోవట్లేదు మీరు. మనఃపూర్వకంగా ఆలోచించట్లేదు. దిస్ షుడ్ బి ఎ వార్నింగ్ టు ఎవరీ వన్ ఆఫ్ అస్. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నారు. ఏంటి మరి దీని పరిస్థితి? నా వ్యక్తిగత జీవితానికి దీన్ని నేనెలా అప్లై చేసుకోవాలి? అని ఐ షుడ్ టేక్ ఇట్ టు మై హార్ట్, టు మై మైండ్ అండ్ ఐ షుడ్ రియల్లీ థింక్ ఆఫ్ ఇట్. థింక్ ఆఫ్ ఇట్. ఇవాళ చర్చ్‌లో వాక్యం ఇలా చెప్పారు కదా! భలే ఉంది కదా! లేతే ఇలా అన్నారేంటి అని ఇంటికొచ్చి మనం చర్చించకపోతే అర్థమేంటి? అర్థమేంటి? మా మా అమ్మ నాకు మంచి స్పిరిచ్యువల్ కంపానియన్. మేము ఆదివారం ఆరాధనకెళ్ళొచ్చాక, ఇంటికొచ్చాక ఆహ్, వంట చేసుకొని, భోంచేసుకొని ఆహ్, పడుకునే వరకు మార్నింగ్ చర్చ్‌లో ఏం చెప్పారో అదే మాట్లాడుతా ఉండేవాళ్ళు. అదే డిస్కస్ చేసుకుంటా ఉండేవాళ్ళు. ఆ సాంప్రదాయం పోయిందనుకోండి ఏమనాలి? ఏం చెప్పారు ఇవాళ చర్చ్‌లో? ఏదో చెప్పారు. ఏదో చెప్పారు. మలాకి అనుకుంట ఏదో చెప్పారు. అంత గొప్పగా ఏం చెప్పలేదులే అది. పర్లేదు. అంటే సీ వాక్యాన్ని విని ఆలోచించే కండిషన్ ఒకటుంది. వాక్యం చెప్పిన వాడికి మార్కులేస్తా కామెంట్ చేసే కండిషన్ ఒకటుంది. I recognized myself. I realized that at one point of my spiritual life, I became a commentator of speakers. చాలా మంది ఏం చెప్తున్నారని వాళ్ళకి నేను ఆహ్, కామెంట్‌లు చేయటం. లేపోతే పర్లేదు నాట్ బ్యాడ్. ఆ! ఇది చెప్పాడు. ఇది వివేచించడం గురించి నేను చెప్పట్లేదు. నేను విమర్శించడం గురించి మాట్లాడుతున్నాను.
వాక్యంలో కొంచెం ఎదిగాక నాకు అర్థమైంది అనగానే 2 కొమ్ములు పొడుచుకొచ్చేసాక నౌ వి స్టార్ట్ కామెంటింగ్. ఇక నేను నేర్చుకోవటం మానేశాను. దేవుడు మాట్లాడుతున్నాడు అన్న స్పృహ నేను మర్చిపోయాను. చెప్పారు, చెప్పలేదు. ఇది వేస్ట్. ఇది చెప్పుంటే బావుండేది. ఇలా అయితే ఇంకా బావుండేది. పర్వాలేదు. మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దానికి అనాలిసిస్ చేసి మార్కులేయమని దేవుడు మనల్ని కూర్చోబెట్టట్లేదు. మనమేమి ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్స్‌ం కాదు. కూర్చొని ఏ ప్రసంగికుడు ఎలా చెప్తున్నాడో వినటానికి. ట్రూత్‌ని డిజైన్ చేయాలి, వివేచించాలి. దాన్ని నేను కాదంటలేదు. బట్ ఆర్ వి విల్లింగ్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ హంబుల్ స్పిరిట్? ఎవరైనా వాక్యం బోధిస్తున్నప్పుడు ద వే యూ సిట్, ద వే యూ లిసన్ టు, ద వే యూ నోట్ డౌన్ ద పాయింట్స్. ఓ దైవ సేవకుడిని నేను చూశాను. ఆయన కూర్చొని వేరే వాళ్ళు చెప్తా ఉంటే పెన్ను, పేపర్ పట్టుకొని రాసుకుంటా ఉంటే ఆశ్చర్యపోయాను. మీరు రాసుకుంటాం ఏంటి సార్? ఆయనేమన్నారంటే, లేదమ్మా మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. హంబుల్ ఇన్ లెర్నింగ్. ఒక విశ్వాసి పతనానికి వెళ్ళిపోతున్నాడంటానికి బెస్ట్ గుర్తేంటో చెప్పమంటారా? దేవుని వాక్యం స్పర్శ లేకుండా, చలనం లేకుండా ఉంటది. చెప్తున్నారు. నేను మాత్రం ఏముండదు నాలో. ఐ జస్ట్ కామెంట్. నేనొక క్రికెట్ కామెంటేటర్ లాగా మారిపోతాను. ప్రతిదానికి ఆయన భాష ఏంటి అట్లా ఉంది, ఆయనేంటి అలా చెప్పాడు, ఇలా చెప్పాడు. అండ్ ఇశ్రాయేలు ప్రజల గురించి మలాకి అంటున్నాడు. మీరు మనసుకి తెచ్చుకోరేంటి ఇంత చెప్పినా గూడా? మనసుకు తెచ్చుకోరేంటి? ఇంత చెప్పినా గూడా ఆలోచిద్దామన్న మాట రాదేంటి? కాబట్టి ఇక లాభం లేదు. నేను ఉపేక్షించలేను. నా దానికొక హద్దుంది అని చెప్పి, నేను మిమ్మల్ని శపించక తప్పట్లేదు అనౌన్స్ చేసేసాడు. నేను మిమ్మల్ని శపిస్తాను. అంతకుముందు గూడా నేను మిమ్మల్ని శపించాను. మీకు చలనం లేదు. అయినా సరే మీరు ఏదైనా సరే భరిస్తున్నారు గానీ, లోబడటం మాత్రం మీకు తీసుకోవట్లేదు. మూడో వచనం అంటున్నాడు, మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును. ఈ విత్తనాలు 2 అర్థాలున్నాయట. అంటే సీడ్స్ అనే పదం వచ్చినప్పుడు, మీరు నా మాట లోబడట్లేదు కాబట్టి మీ పంటలు, మీ పొలాలు నాశనం అయిపోతాయి. మీకు నేను ఆహారాన్ని ఇవ్వలేను అని దేవుడు శపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరోవైపు సీడ్ అనే అర్థానికి సంతానం అనే అర్థం ఉందట. సంతానం అనే పదానికి సీడ్ అనే పదానికి సంతానం అనే అర్థం ఉందట. కాబట్టి మిమ్మల్ని, మీ పిల్లల్ని శపిస్తాను. మీ కుటుంబం యావత్తు మీ జనరేషన్ శపిస్తాను అంటున్నాడని మనకర్థమవుతుంది. ఎంత సీరియస్ శాపం కాకపోతే, అది వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తరాన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే భయపడొద్దా? ప్రవక్తొచ్చి అందరి ముందు నిలబడి బహిరంగంగా దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఈ జనరేషన్‌ని శపిస్తున్నాడు అనన్నప్పుడు భయపడొద్దా? వాళ్ళు భయపడలేదట. కాబట్టి కొన్ని కఠినమైన, కష్టమైన మాటల్ని ప్రవక్త ప్రొనౌన్స్ చేస్తున్నాడు. మిమ్మును బట్టి మీ విత్తనాలు చెరిపేతును. మీ ముఖముల మీద పేడ వేతును. పండుగల్లో మీరు అర్పించిన పశువుల పేడ వేతును. పేడ ఊడ్చేసిన స్థలమునకు మిమ్మల్ని గూడా ఊడ్చేస్తాను. ఇది ఒక పోలికతో కూడిన ఒక శాపం. బలర్పించేటప్పుడు చాలా శుభ్రంగా, చాలా నిష్టగా, చాలా జాగ్రత్తలు తీసుకొని నిర్దోషమైనది చాలా క్లీన్ చేసి ఆహ్, 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 ఏ ఏమంటాము పశువునైతే బలర్పిస్తామో ఆ పశువుని చాలా కట్ చేసి లోపల ఉన్న ఈ ఎక్స్‌క్రీటరీ లేకపోతే ఆహ్, రిఫ్యూజ్ లేకపోతే అన్‌క్లీన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి శుభ్రంగా పక్కన పడేసి, ఈ శుభ్రంగా చాలా నీట్‌గా, క్లీన్‌గా తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టడం. నిర్దోషమైనది. మరి ఇంత జాగ్రత్తగా నిర్దోషమైన బలులర్పించండి అని ఇన్‌స్ట్రక్షన్స్ పదే పదే మనకు ధర్మశాస్త్రంలో అడుగడుగునా కనపడుతున్నప్పుడు, వాళ్ళు దాన్ని పాటించకుండా
మొదటి అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. నేను అవన్నీ ఇంక మళ్ళీ రిమైండ్ చేయవసరం లేదు. ఎటువంటి అర్పణలు వాళ్ళిచ్చారో మనం మాట్లాడుకున్నాం. సో, ప్రవక్త ద్వారా దేవుడు ఆ పిక్చర్‌లోనే మాట్లాడుతున్నాడు. ఇంత క్లీన్‌గా, ఇంత నిర్దోషంగా, ఎంత నిష్టగా పాటించమని అర్పణలు తెమ్మని నేను చెప్తే, మీరు ఈ స్థాయికి దిగజారారు కాబట్టి, నిర్దోషమైనవి నాకివ్వనప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాను? కాబట్టి ఆ అశుభ్రమైన, అపవిత్రమైన, ఆ పనికిరానిది ఆ బాడీలోంచి ఆ పశువులను తీసి పక్కన పడేసిన ఆ పేగులు, ఆ పేడ, ఆ కల్మషం ఏదైతే ఉందో, అన్‌వాంటెడ్ స్టఫ్ ఏదైతే ఉందో ఆ బాడీలో, అది మీకు నాకివ్వాల్సింది మీరు నాకివ్వనప్పుడు, మీకు నేనిదివ్వాలో నాకు తెలుసు. హోలీ ఆఫరింగ్ మీరు నాకివ్వలేనప్పుడు, ఇక మీకేం మిగులుద్ది? అపవిత్రమైనది మీ మొహాన పడేస్తా నేను. యూ డిజర్వ్ ఇట్. మిమ్మల్ని నేనక్కడ గూడ్చేస్తాను. ఆ పడిపోయిందంతా కూడా ఆ కల్మషం అంతా కూడా ఆ మాంసంలో కడుపులో ఉన్నది అదంతా కూడా అన్‌క్లీన్ అంతా కూడా ఊడ్చేసి, శుభ్రం చేసి, నీళ్లు పోసి, కడిగేసి, ఓ మూలకు తోసేసి ఎట్లయితే కుప్పలా పడేస్తారో, మిమ్మల్ని కూడా నేనక్కడ తోసేస్తాను. మీరిచ్చే అర్పణలో పనికిమాలినవి ఏవైతే భాగాలున్నాయో, ఆ భాగాలు మీరే. యూ ఆర్ లైక్ థట్. వాటిని మీరేం జేస్తారు? వద్దని పక్కన పడేస్తున్నారు గదా! నేను గూడా మిమ్మల్ని అలాగే తృణీకరించేస్తాను. వాళ్ళిచ్చే అర్పణలోంచే ఒక పోలికగా చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ఆహ్, మురికిగా, అపవిత్రంగా ఎంచి పక్కకి మిమ్మల్ని తృణీకరించేస్తాను. మీ ముఖాల మీదేస్తాను. పండగల్లో మీరర్పించిన పశువుల పేడ వేతును. పేడ ఊడ్చేసిన స్థలానికి మిమ్మల్ని మీరు ఊడ్చివేయబడుదురు. సీ ఫైనల్‌గా వాళ్ళెక్కడ చేరుకుంటారు అంటే వేస్ట్ ప్లేస్‌లో ఉంటారు. ఆ శాపం మీకెక్కడి దాకొస్తదంటే, ఇక మీరు దేనికి పనికిరాని, తృణీకరించబడిన, పక్కన పడిపోయి, విసర్జించబడిన ప్రజల్లాగా మిగిలిపోతారు. మలాకి చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు గాని మై డియర్ ఫ్రెండ్స్, ఈ గ్రంథం తర్వాత జరిగిందేంటి? ఈ గ్రంథం తర్వాత జరిగిందేంటి? ఇదే గదా! దేవుడు వాళ్ళతో మాట్లాడటం ఆపేసాక, దేవుడు వాళ్ళని ఆహ్, ఒక రకంగా కటీఫ్ అని చేతులు వెనక్కి తీసేసుకున్నాక 400 సంవత్సరాలు ఏంటి వాళ్ళ లైఫ్? రిజెక్టెడ్. ఇలాగే చాలా దారుణంగా వాళ్ళు జీవించారు. ప్రాఫెట్ చెప్పింది వాళ్ళు సీరియస్‌గా తీసుకోలేదు. అప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడంటే 4 వచనంలో, లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞలు నేను మీకిచ్చింది నేనే అని మీరు తెలుసుకుంటారు. దెన్ యూ విల్ రియలైజ్ దట్ వాట్ గాడ్ ఈస్, వాట్ హిస్ లా ఈస్, వాట్ హిస్ కవెనెంట్ ఈస్. మిమ్మల్ని పక్కన పెట్టి శపించాక మీకు బుద్ధొచ్చాక దెన్ యూ విల్ రియలైజ్ అరే! దేవుడు ఆయనిచ్చిన వాక్యము, ఆయనిచ్చిన ప్రత్యక్షత, ఆయనిచ్చిన వాగ్దానము, ఆయన మనతో చేసిన నిబంధన, ఇన్ని విషయాలు మనం ఎట్లా నిర్లక్ష్యం చేశాంరా అని తర్వాత మీరు రియలైజ్ అవుతారు. మీకు తెలియాల్సిందే తప్పదిక అని దేవుడు వాళ్ళని వార్న్ చేస్తున్నాడు. 5వ వచనంలో అంటున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకు, సమాధానమునకు కారణమాయెను. నేనెందుకు వాళ్ళతో నిబంధన చేశాను? నిబంధన వాళ్ళకి నిబంధనకు వాళ్ళు అర్హులా? కాదు గదా! ఔట్ ఆఫ్ గ్రేస్ ఎవరీ ప్రజలు? ఎందుకు వీళ్ళతో నేను నిబంధన చేయాలి? ఎందుకు వాళ్ళకి నేను మాటివ్వాలి? ఆ మాట కోసం కట్టుబడి నేనెందుకు నిలబడాలి? యెహోవా మాట తప్పుడు, యెహోవా మాట తప్పుడని అడుగడుగునా చెప్పుకుంటూ ఎందుకు రుజువు జేసుకోవాలి? మీరెవరని నేను రుజువు జేసుకోవాలి? ఆ నిబంధన వాల్యూ మీకు తెలియలేదు. ఆ నిబంధన మీరు నెగ్లెక్ట్ చేశారు. ఆయనేదో ప్రామిస్ చేసాడులే. ఎందుకు చేస్తాడు ప్రామిస్ ఆయన? మీకోసం గదా! ఏంటో ఆయన మన నిబంధన చేసాడు. మనకు సంబంధం లేదంటే ఎవరికి దాని విలువేంటి? విలువేంటి? నా నామము ఈ మాటను మీరు గమనించండి. నేను నిబంధన చేసినప్పుడు నా పర్పస్ ఏంటంటే,
వారి జీవానికి, వారి సమాధానానికి కారణమాయెను. నా కవనెంట్ దేనికోసం? మీ మీ జీవం కోసం, మీ సమాధానం కోసం, మీరు బావుండాలని, మీ ఎటర్నిటీ కోసం, మీ క్షేమం కోసం, మీ పీస్ కోసం. మీరు వద్దన్నారు ఆ నిబంధన. మీరు ఆ నిబంధన వద్దన్నప్పుడు మీకు ఆ జీవం ఎందుకు దొరుకుద్ది? ఆ సమాధానం ఎందుకు దొరుకుద్ది? మీరు దాన్ని పోగొట్టుకున్నారు. ఇందాక మనం చదువుకుంది ఇక్కడ కనపడుతుంది చూడండి. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని. గాని నా యందు భయభక్తులు కలిగి, నా నామం విషయంలో భయం కలవారై, సత్యం గల ధర్మశాస్త్రాన్ని బోధించుచు ఇది నేను మీ నుంచి కోరుకుంది. నేనెందుకు మీకు నిబంధన చేశాను? నేనెందుకు మీకు ధర్మశాస్త్రాన్నిచ్చాను? నేనెందుకు మీకు బోధకులనిచ్చాను? దేవుడంటే భయం మీకు కలగాలని. ఆ భయంతో దేవుడిని మీరు భక్తిగా వెంబడించాలని. ఆయన నామాన్ని మీరు ఘనపరచాలని. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి. ఐడియల్ కండిషన్ ఒకటి చెప్తున్నాడు. ఏంటి ఐడియల్ కండిషన్ అంటే, తొలి దినాల్లో మోషే టైంలో లేపోతే లేవి అనబడే అహరోను మొదటి యాజకుడిని నేను మీకిచ్చినప్పుడు, ధర్మశాస్త్రాన్ని మీ చేతుల్లో నేను పెట్టినప్పుడు, నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ ఆజ్ఞలు మీరు గైకొనుటే, మీకు జీవం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, దేవుని పట్ల భయభక్తులు కలుగుతాయి. ఆయన నామానికి భయపడతారు. ఆయన మీరు విధేయతగా వెంబడిస్తారు. ఆ తొలి దినాల్లో వాళ్ళు చేసిన పనిని దేవుడు ఆశించిన పద్ధతిని చెప్తున్నాడు. 6వ వచనం ఎంత క్లియర్‌గా ఉందో చూడండి. అయితే 5 చివరి నుంచి చదువుతున్నాను. ఆ యాజకుడు ఎలా ఉండాలి అంటే, నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? రెండో అధ్యాయం మొదట వచ్చిన యాజకులారా, ఇలా మీరు దారుణంగా పాడైపోయారు. కానీ మీకు ధర్మశాస్త్రం నేనిచ్చి యాజకులుగా మిమ్మల్ని ఈ యాజకత్వ ధర్మం జరిగిస్తూ, మరోవైపు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు నేర్పించండి అని చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం వేరు. ఇలా ఉండమని చెప్పలేదు నేను. నేనెలా కోరుకున్నానంటే, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకున్నాను. నా నామం విషయంలో భయం గలవారై, సత్యము గల ధర్మశాస్త్రాన్ని బోధించాలని కోరుకున్నాను. కాబట్టి యాజకుడు ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని బోధించాలి. దేవునికి భయపడాలి. దేవునికి భయపడుతూ ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ఏముంటది ఆ ధర్మశాస్త్రంలో? సత్యం ఉంటదట. ఆ సత్యం కలిగిన ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ, ఆ సత్యాన్ని ప్రజలకు నేర్పించాలి. దుర్బోధన ఏమాత్రం చేయకూడదు. ధర్మశాస్త్రంలో లేనిది పొరపాటున కూడా చెప్పటానికి వీల్లేదు. అది కూడా ఎలా బోధించాలి? సమాధానంగా బోధించాలి. యథార్థంగా బోధించాలి. ఆ సమాధానాన్ని బట్టి, యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకోవాలి. ఒకవైపు మీరు నన్ను అనుసరించి నడుచుకుంటూ, మరోవైపు అనేకులను దోషము నుండి త్రిప్పాలి. దిస్ ఈస్ ద టాస్క్ ఆఫ్ ఎ ప్రీస్ట్. నువ్వు యెహోవాకు భయపడుతూ, యెహోవా యందు భయభక్తులు కలిగి, యథార్థంగా ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ, నువ్వు యథార్థంగా నడుచుకుంటూ, వేరే వాళ్ళను కూడా యెహోవా వైపు మరల్చాలి. కేర్‌లెస్‌గా ఉన్న ప్రజలు చూస్తే, ఆ ప్రజలను పిలిచి యాజకుడు ఏం చెప్పాలంటే, బాబు మీరిలా జీవించొద్దు. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న మాట. యెహోవా వాక్ ఇది. మీరిలా ఉండొద్దు. మీరిలా ఉండండి అని తన వ్యక్తిగత జీవితంలో భయపడుతూ బోధిస్తున్న క్రమాన్ని, మాదిరిని చూపిస్తూ, మీరు కూడా ఇలా ఉండండి అని వాళ్ళని యెహోవా వైపు తిప్పాలి. అంటే ప్రజలకు సత్యాన్ని నేర్పిస్తూ, ప్రజలు యెహోవాకు భయపడేలాగా నేర్పించాలి. 2 మాటలు చెప్పి ముందుకెళ్తాను. నిజమైన బోధకుడు ఎవరో తెలుసా? దేవునికి భయపడుతూ వాక్యం బోధించేవాడు. నిజమైన బోధకుడు ఎవరో తెలుసా? ప్రజలకు దేవుడి పట్ల భయాన్ని నేర్పించేవాడు. మీరు ఎవరి బోధ విని దేవుడంటే భయం మీకు కలుగుద్దో, ఎవరి బోధ విని లైఫ్‌ని ఈజీగా తీసుకుంటారో మీరు చూసుకోండి. కొంతమంది వాక్యం చెప్తా ఉంటే,
దేవుడంటే వీళ్ళకసలు భయం ఉందా? ఇంత కేర్‌లెస్‌గా మాట్లాడుతున్నారేంటి అనిపిస్తా ఉంటది. ఒక ప్రసిద్ధి చెందిన బోధకుడు, పేరు చెప్పనులెండి. మీ మనోభావాలు దెబ్బతింటాయి. ఈ దావీదు గాడు మిద్దె మీదకి ఎవడెళ్ళమన్నాడు అంటున్నాడు. ఈ ఎలియాజరు గాడు ఊపుకుంటా బావి దగ్గరికి ఎందుకెళ్ళాడు అంటున్నాడు. ఎంత వల్గర్‌గా మాట్లాడుతున్నారంటే, వాక్యాన్ని బోధిస్తున్నాం, దేవుడి గురించి చెప్తున్నాం. ఇంకొకాయన అంటున్నాడు, "ఈ దేవుడు గూడా ఉన్నవాడు ఉండడండి" అంటున్నాడు. ఎవరు? దేవుడు. అంటే మనుషుల్ని సంబోధించినట్టు సంబోధించి, చీప్‌గా మాట్లాడుకొని, దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మాట్లాడుతున్నాననే కనీస మాత్రపు భయం ఆ బోధకుడిలో మీకు కనపడకపోతే, మీరు వినొద్దు అతని బోధ. అవసరం లేదు. చదువుకోండి. దేవుని వాక్యం ఇది గాడ్స్ వర్డ్ అనే ఒక స్పృహ లేనప్పుడు, దేవుని వాక్యం అనే ఒక కనీస మాత్రం భయం ఆ బోధకుడి నోట్లో గాని, కళ్ళల్లో కానీ, మాటల్లో కానీ వినపడకపోతే, అతను నిలబడే పద్ధతి గాని, అతను మాట్లాడే పద్ధతి కానీ, డోంట్ లిసన్ టు హిస్ మెసేజ్. ఏ బోధ వింటే దేవుడి పట్ల మీకొక హై వ్యూ ఏర్పడుతదో, ఏ బోధ వింటే దేవుడు గొప్పతనం మీకు తెలిసి, ఇంత గొప్పవాడా దేవుడని మీకు అనిపిస్తదో, ఎవరి బోధ వింటే ఆ దేవుడి పట్ల మీకు భయం పెరుగుతుందో, ఎవరి మాటలు వింటే ఈ దేవుడిని నేను సీరియస్‌గా తీసుకొని వెంబడించాలిరా అని ఒక అలర్ట్ అవుతావో, అది నిజమైన బోధకుడు. ఒకాయన పనిగట్టుకొని ఎందుకు చార్లెస్ స్పర్జన్ గొప్ప బోధకుడయ్యాడు? సర్వే చేద్దామని బయలుదేరాడు. ఎందుకు చార్లెస్ స్పర్జన్ లాంటి వేరే వాళ్ళు బోధకులు లేరా? ఈయనే బోధకుడా? ఎందుకు అని ఒకాయన పనిగట్టుకొని వెళ్లి ఒక ఒక కొంతకాలం పాటు ఒక పని చేశారట. ఏంటంటే ఒక వర్షిప్పు చార్లెస్ స్పర్జన్‌ది విని వెంటనే బయలుదేరి ఇంకో చర్చ్‌కెళ్ళి ఇంకో ప్రీచర్‌ది విని, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ చార్లెస్ స్పర్జన్‌ది విని, మళ్ళీ ఇంకో చోటకెళ్ళి ఇంకో ప్రీచర్‌ది విని, అలా కొంతకాలం విన్న తర్వాత ఒకరోజు తను ఆలోచించుకొని విశ్లేషణ చేశారట. ఏమన్నాడంటే, కొంతమంది బోధ విన్నప్పుడు నాకేమనిపించిందంటే, చాలా చక్కగా బోధించారని నాకనిపించింది. చార్లెస్ స్పర్జన్ బోధ విన్నాక నాకేమనిపించిందంటే, దేవుడేం చెప్తున్నాడు అని నాకనిపించింది. వండర్‌ఫుల్‌గా ప్రీచ్ చేయటం వేరు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్స్‌ట్రార్డినరీగా ప్రీచ్ చేయటం వేరు. కానీ ఆ బోధకుడు దిగిపోయాక, దేవుడు నాకేం చెప్తున్నాడనే ఫీల్ నీకు కలగకపోతే సంథింగ్ ఈస్ రాంగ్. ప్రీచర్ బాగా చెప్పాడన్న దానికిను, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడన్న దానికి చాలా తేడా. గొప్ప గొప్ప బోధకులు టైమ్ స్పెండ్ చేస్తా ఉంటారు. అటెన్షన్ డ్రా చేస్తా ఉంటారు. మంత్రముగ్ధుల్ని చేస్తారు. నాకు కొంతమంది బోధకులు తెలుసు. గంటన్నర మాట్లాడితే మనం కళ్ళు ఆర్పకుండా వింటాం. అప్పుడే గంటన్నర అయిపోయిందా అనుకుంటాం. అసలాయన చెప్తే టైమే తెలీదండి అనిపిస్తది. ఆఫ్‌కోర్స్ కరెక్టే. బట్ ఏం ఉపయోగం ఉండదు. కొంతమంది మాట్లాడితే ఏమనిపించదు. చివరికొచ్చేటప్పటికి ఒక చిన్న ఫియర్ అనిపిస్తది. ఒక చిన్న ఫియర్ అనిపిస్తది. ఐ షుడ్ ఒబే గాడ్. ఐ షుడ్ ఒబే గాడ్. ఇలా నేను ఉండకూడదు. నేను సరిచేసుకోవాలి. నా పద్ధతి మార్చుకోవాలి అనే ఒక చిన్న షివరింగ్ లోపల స్టార్ట్ అవుతది. దట్స్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్. నేను మిమ్మల్ని శపిస్తాను, మీ పిల్లల్ని నాశనం చేస్తానన్నా కూడా భయం కలగట్లేదంటే, ఏమి యాజకులండి వాళ్ళు? అందుకని వాళ్ళు చెప్తున్నాడు. ట్రూ ప్రీస్ట్ ఎలా ఉంటాడో మీకు తెలుసా యాజకులారా? ఇదిగో ఇలా ఉంటాడు. యెహోవాకు భయపడుతూ, యెహోవా వాక్యాన్ని బోధిస్తా ఉంటే, ప్రజలు కూడా అది చూసి భయపడి యెహోవా వైపు అనేకులు త్రిప్పబడటానికి కారణమైన ఒక బోధన వాళ్ళు చేశారట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి ఆ మాట 6వ వచనం. సమాధానాన్ని బట్టి, యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై, దోషము నుండి అనేకులను త్రిప్పిరి.
ఏడవ వచనం అంటున్నాడు, యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు. ఎంత పెద్ద మాటిది. ఎంత పెద్ద మాటిది. ప్రీస్ట్స్ అంటే ఎవరనుకున్నారు బాబు? దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. దేవుని తరపున నిలబడిన మెసెంజర్స్ వాళ్ళు. ప్రవక్తలంటే ఎవరు? దేవుడి తరపున నిలబడిన మెసెంజర్స్, దూతలు. బోధకులెవరు? దేవుని తరపున నిలబడిన బోధకులు. ఏం చెప్తావు? ఏం చెప్పడానికి లేదు. దేవుడు ఏం చెప్పమంటే అది చెప్తావు. రాజుల కాలంలో వేగుల వారుండేవాళ్ళు. మా ఏమంటాము రాయబారులుండేవాళ్ళు. వేగుల వారేమో సమాచారాలు కనుక్కొని రహస్యంగా తీసుకొచ్చి రాజుగారికి చేరవేస్తారు. రాయబారులు ఏం చేస్తారంటే రాజుగారి సమాచారం తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చేరవేస్తారు. ఒకటేమో సీక్రెట్‌గా జరుగుతా ఉంటది. ఒకటేమో అఫీషియల్‌గా జరుగుతా ఉంటది. ఒక రాజుగారు నన్ను పంపించి పలానా దేశానికెళ్ళి పలానా రాజుగారికెళ్ళి ఈ ఉత్తరం చదివి వినిపించు అంటే ఏం చేయాలి నేను? జాగ్రత్తగా ఆ ఉత్తరాన్ని భద్రంగా ఒక చోట పెట్టుకొని నేను ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ రాజుగారికి అపాయింట్‌మెంట్ తీసుకొని పలానా రాజుగారి దగ్గర నుంచి నేను వస్తున్నాను అని చెప్పి ఆయన ముందు అది ఓపెన్ చేసి పబ్లిక్‌గా చదివి వినిపించాలి. ఒక్క మాట కూడా తేడా రావటానికి వీల్లేదు. ఎందుకంటే అది రాజుగారి పక్షాన రాజుగారి వాయిస్ లాగా ఈ రాయబారి నిలబడి చదివి వినిపిస్తున్నాడు. ఆ సందేశం అవతలి వ్యక్తికి కోపం కలిగించని, సంతోషం కలిగించని, నచ్చని, నచ్చకపోని ఇక్కడేముందో అదే చదివి వినిపించాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. అది చెప్పిన తర్వాత ఆ రాజుగారి సంతోషం అయితే మెడలో దండేసి పంపిస్తాడు. నచ్చకపోతే ఈయన్ని చంపేయండిరా ముందనంటాడు. అండ్ అట్ ద రిస్క్ ఆఫ్ హిస్ లైఫ్ హి మస్ట్ బి ఫెయిత్‌ఫుల్ టు ద వన్ హూ సెంట్ హిమ్. యాజకుడు అటువంటి వాడేనట. నిలబడతాడట. ఇశ్రాయేలు ప్రజలు వెర్రి వేషాలేస్తా ఉంటే యాజకుడు ఏమనాలి? ప్రజలారా మీరలా చేయటానికి వీల్లేదు. ధర్మశాస్త్రం దానికి ఒప్పుకోదు. ఒక కుంటి గొర్రెపిల్లని తీసుకొచ్చి బలర్పించండి అంటే యాజకుడు ఏమనాలంటే, "వద్దు. ఇలాంటి అర్పించకూడదు. యెహోవా రోషం కలిగిన దేవుడు. ఇలాంటి పని మనం చేయకూడదు. పర్లేదులే సార్ ఏమవ్వదు ఎయండి" అని ఆ ప్రజలంటే, "నో నేను వెయ్యను." సమాజం ఎదురు తిరిగినా సరే యెహోవాకు అయిష్టమైన పనులు నేను చెయ్యను అని యాజకుడు భయపడతా నిలబడాలి కదా! నేను బలిపీఠం దగ్గరికి ఇటువంటి వాటిని తీసుకువెళ్ళను అని అనాలి గదా! అది ఆ యాజకుడికి లేనప్పుడు ప్రజలకేముంటది? అలా భయపడి, నిలబడి, రాజీ పడకుండా స్టాండ్ తీసుకునే యాజకుడు గనక నిలబడుంటే, ఆ యాజకుడిని చూసి కొంతమందికన్నా భయం కలుగుద్ది గదా! బాబు ఇది ధర్మశాస్త్రం. ఇలా రాసాడు మోషే గారు. ఇదిగో పలానా ఆజ్ఞ. మీరు యెహోవాకు భయపడండి అని యెహోవా వైపు మరలండి. పశ్చాత్తాపపడండని యాజకుడు కూడా చెప్పకపోతే, ఇంకెందుకు ఆ యాజకుడు అక్కడుండి? ఇశ్రాయేలు సమూహాల్ని 12 గోత్రాల వాళ్ళని యెహోవా వైపు భయంతో వెంబడించ దిశగా బోధించటం రాని యాజకుడు ఉంటేనేమి, లేకపోతేనేమి. అందుకు దేవుడంటున్నాడు, మిమ్మల్ని నేను పేడ ఊడ్చినట్టు మూలకి ఊడ్చేస్తాను. ఎందుకంటే మీరెందుకింకక్కడ? ఏం చేస్తాకి? వాళ్ళతో కలిసి కుమ్మక్కయిపోయి పనికిమాలిన వాటిని బలులర్పించడానికా మీరుందక్కడ? దాని కొరకా నేను మీతో నిబంధన చేసుకుంది? కాబట్టి మీరు నాకు అవసరం లేదని చెప్తున్నాడు. వాళ్ళేం చేశారో చూడండి. ఆహ్, 9 వచనం. ఇంత పని చేయాల్సిన మీరు ఒక 8 వచనం. నేను మళ్ళీ 7 వచనం మళ్ళీ వెనక్కొస్తాను. 8 వచనం వాళ్ళేం చేశారో చదువుతున్నాను. మీరు మార్గం తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచిరి. లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకం చేశారు. ఒకటి దారి తప్పారు. ధర్మశాస్త్రాన్ని మీరు పట్టించుకోలేదు. మీ వల్ల అనేకులు అభ్యంతర పడ్డారు. వాళ్ళు పాడైపోయారు. మీరు సీరియస్‌గా తీసుకోవట్లేదు. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా చెడిపోయారు. లేవీయులతో చేసిన నిబంధన మీరు లెక్క చేయలేదు. నిరర్థకం చేశారు. 9 వచనం అంటున్నాడు. నా మార్గాలు అనుసరించలేదు. ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చే విషయంలో, విమర్శించే విషయంలో పక్షపాతం చూపించారు. పేదలకు మీరు సహాయం చేయలేదు. న్యాయం చేయలేదు. కాబట్టి నేను మిమ్మల్ని తృణీకరిస్తున్నాను. నీచులుగా పరిగణిస్తున్నాను.
ఇందాక చెప్పిందే. మీ మొహాన పేడేస్తానంటే అర్థం ఏంటి? తృణీకరిస్తా నీచులుగా చూస్తానని. కానీ ఏడో వచనం చూడండి. దేవుడు ఎక్స్‌పెక్ట్ చేసేది యెహోవా దూతలుగా మీరుండాలి. మీ నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకోవాలి. జ్ఞానాన్ని బట్టి మీరు బోధించాలి. నేను ప్యాసేజ్‌ని క్రోడీకరిస్తున్నాను. అప్పుడు యాజకులు, కొత్త నిబంధనలో అందరూ యాజకులే. నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. లాస్ట్ సెషన్‌లో మనం మాట్లాడుకున్నాం. దేవుడంటే భయం మనకు లేదు, ఉండట్లేదు అని. ఇప్పుడు ఒక అడుగు ముందుకెళ్ళి దేవుడు మనకేం చెప్తున్నాడో తెలుసా? మీరు భయపడకపోవటం వల్ల, మీరు నన్ను వెంబడించలేకపోవటమే కాదు, మీరు అనేకులకు అభ్యంతర కారణమయ్యారు. చాలామంది యెహోవాకు భయపడి యెహోవా వైపు మరలాల్సిన సందర్భంలో, "ఏం పర్లేదు, అట్లాంటియి ఏం అవసరం లేదు" అని ఒక నెగ్లిజెన్స్‌ని మీరు మీ జీవితంలో ప్రదర్శించటం వల్ల అనేకులు అభ్యంతర పడ్డారు. "ఏంటి ఏం అనిపించదా భయం? ఇంత కేర్‌లెస్‌గా ఉంటున్నావు? ఏంటి ఈ పద్ధతి?" అనంటే, "సురేష్ గారు కూడా అలాగే ఉంటారండి" అనంటే, ఏంటి నా పరిస్థితి? నాదేముందండి ఆయన కూడా అలాగే ఉంటాడు. తెలుసో తెలియకో నేను కొంతమందికి అభ్యంతర కారణంగా మారుతున్నానా? నా వల్ల కొంతమంది దేవుడిని ఈజీగా తీసుకుంటున్నారా? నా వల్ల కొంతమంది దేవుడి సంగతుల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా? వాక్యాన్ని జోకుల కిందకి మార్చేయటం అలవాటవ్వలేదా మనకి? ఏం కూర అని అడిగితే బైబిల్‌లోంచి ఆన్సర్ చెప్తున్నారు. పేతురు కూర, యాకోబు కూర, అబ్రహాం కూర. దానికా బైబిల్ నేర్చుకుంది మనం? బైబిల్‌లో క్యారెక్టర్స్ మనకి తిట్టుకోవటానికి, కూరల పేర్లు చెప్పుకోవటానికి, విమర్శించుకోవటానికి వచ్చినియా? యోధా పోస్ట్ ఇచ్చారండి నాకు. ట్రెజరర్ అట. యోధా పోస్ట్ ఇచ్చారండి నాకు. యూదా ఇస్కరియోతు లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు భయమేయొద్దా? ఈయన మా సంఘంలో దావీదు లాంటోడండి అంటున్నాడు ఒకాయన. అంటే పాటలు పాడతాడని. అవసరమా? వాక్యంలో ఉన్న పరిజ్ఞానాన్ని నువ్వు దేనికి వాడుతున్నావంటే, బయట నువ్వు వెకిలిగా మాట్లాడుకునే మాటలకి వొకాబులరీగా మాట్లాడుతున్నావు. భయం ఉందనుకుందామా? లేదనుకుందామా? ఆ మధ్యలో ఎక్కడో నెట్‌లో చూసా నేను. క్రిస్టియన్ జోక్స్ అని ఓ బుక్ చూసాను. క్రిస్టియన్ జోక్స్ అని పుస్తకాలుంటాయా? ఒక బోధకుడు తెలుగులో రాసి పబ్లిష్ చేశాడు ఒకాయన. క్రిస్టియన్ హ్యూమర్ ప్రసంగాల్లో వాడుకోవడానికి పనికొచ్చే జోక్‌లని. అంటే వాక్యం నేర్పించడం రానప్పుడు ప్రసంగం మధ్యలో చెప్పాల్సిన పిట్ట కథలు పుస్తకాలు రాస్తున్నారు. శ్యామ్ జబదరాయ్ 60 పిట్ట కథలు. దేనికండి అది? వాక్యం లేనప్పుడు అయ్యే దొరుకుతాయి మనకు క్రిస్టియన్ బుక్ స్టాల్స్‌లో. నెవర్ ప్లే హ్యూమర్ ఎట్ ది ఎక్స్‌పెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్. వాక్యాన్ని నీ జోకులకి అనుకూలంగా వాడుతున్నావంటే ఏమైపోయింది? చలనం ఉందనుకుందామా? లేదనుకుందామా? స్పర్శ ఉందనుకుందామా? లేదనుకుందామా? మొద్దుబారిపోయిందని అర్థం అవ్వట్లేదా? ఏ విషయాలు సీరియస్‌గా మాట్లాడాలి? ఏ విషయాలు సీరియస్‌గా మాట్లాడకూడదు? ఏ విషయంలోనూ రాని రోషం అబద్ధ బోధకుల్ని నాలాంటోడు ఖండించినప్పుడు పొడుచుకొస్తది. మనమేం అనకూడదు బ్రదర్. మరి మిగతాయన్నీ అనొచ్చు. సినిమా పాటల్లాంటి నాట్యాలు వేయొచ్చు. సినిమా డైలాగులంటే పంచ్ డైలాగులు మాట్లాడొచ్చు. వెకిలి జోక్స్ ఏసుకోవచ్చు. దాని బైబిల్ క్యారెక్టర్‌లు జోడించొచ్చు. ఎగతాళిగా స్టోరీని వర్ణించొచ్చు. సత్యం దగ్గరికి రాని సీరియస్‌నెస్సు వేరే చోట వచ్చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ ద సింప్టమ్స్ ఆఫ్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని బట్టి అనేక మంది అభ్యంతర పడిపోయారు. యెహోవా లేకపోతే దేవుడంటే భయం లేని ఒక నాయకుడిని చూసి
ప్రజలు ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కూడా ఈయనలాగే ఉండటం నేర్చుకుంటారు. సత్యాన్ని నేర్పించి, దుర్బోధను చెప్పకుండా, వాళ్ళ వక్ర మార్గాల నుంచి సన్మార్గానికి తిప్పాల్సిన నాయకుడు, ఏం పర్లేదు ఈ రోజుల్లో అవసరం లేదు, ఈజీగా తీసుకొని బోధకుడే అంటే ఏంటి పరిస్థితి? నేను 2 మాటలు చెప్పి మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోటానికి వదిలేస్తాను. మనం యెహోవాకు దూతలం. యెహోవాకు దూతలం. వి ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. వాటెవర్ యూ స్పీక్ నీకక్కడ ఫ్రీడమ్ లేదు. మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. వేదిక మీద ఒక క్రైస్తవుడిగా మీరు నిలబడి మాట్లాడేటప్పుడు మీకు స్వేచ్ఛ లేదు. మీరు జ్ఞానంతో మాట్లాడాలి. విచక్షణతో మాట్లాడాలి. భయంతో మాట్లాడాలి. ఏమి దేవుడిచ్చాడో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పొద్దు. నేనొకటి అలవాటు చేసుకున్నానండి. ఎంత చెప్పగలిగితే అంత చెప్పి ఆగిపోవటం. ఒకాయన అన్నాడు, "బ్రదర్ మరీ 35 మినిట్స్ క్లోజ్ చేసేసారు. ఇంకా 15 మినిట్స్ టైమ్ ఉంది మనకి." ఓ మీటింగ్‌కెళ్ళి 35 మినిట్స్‌కి నాకు చాలనిపించింది ఆపేసాను. వాక్యం చెప్పడానికి భయపడాలి. గంట టైమ్ ఇచ్చారని గంట సేపు చెప్పాల్సిన పని లేదు. అన్నాడు, "ఇంకా 15 నిమిషాలు టైమ్ ఉంది బ్రదర్" అన్నాడు. అంటే, "పర్లేదు బ్రదర్ ఏమవ్వదు. నేను చెప్పాలనుకుంది 35 మినిట్స్‌కి అయిపోయింది. ఉంటే చెప్తా నా దగ్గర లేదు. నేనిప్పుడు దాన్ని ఎక్స్‌టెండ్ చేసి, స్ట్రెచ్ చేసి, కలిపి, డైల్యూట్ చేసి ఐ డోంట్ వాంట్ టు డిసానర్ గాడ్స్ వర్డ్." ఆయన నిలబడి ఇంకో గంట దాన్ని సాగదీశాడు. సురేష్ గారు ఏం చెప్పదలుచుకున్నారంటే అని ఆయన ఒక గంట సేపు చెప్పాడు. అవసరం లేదండి. అవసరం లేదు. ప్యూర్ గాడ్స్ వర్డ్ మీరెంత స్టడీ చేస్తారో, దేవుడు మీకెంత లీడ్ చేస్తారో చెప్పండి సరిపోద్ది. టైమ్ ఫాలో అయ్యి చెప్పాలి కరెక్టే. బట్ సమ్‌టైమ్స్ వెన్ గాడ్ గైడ్స్ యూ టు స్టాప్ ఇమ్మీడియేట్‌లీ, స్టాప్ ఇట్. దేవుని ప్రతినిధిగా నువ్వు నిలబడినప్పుడు ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు. ఒక ఎగ్జాంపుల్ నాకు బాగా ఛాలెంజింగ్ అనిపించే ఒక ఎగ్జాంపుల్. కోర్ట్‌లో బోన్‌లో నిలబడతాడు సాక్షి. చెయ్యి ముందుకు చాపి ఆ ఎదురుగున్న మత గ్రంథం మీద చెయ్యేసి, "అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను" అని ప్రామిస్ చేస్తాడు. నేను చాలా సార్లు అది నేను ఛాలెంజ్‌గా తీసుకుంటాను. వెనెవర్ ఐ గెట్ ఆన్ టు ద పుల్పిట్ వాక్యమే చెప్తాను. వాక్యం తప్ప ఇంకేమీ చెప్పను అని ప్రామిస్ చేయలేమా? ఒక దొంగ సాక్షి చెప్పడానికి కోర్ట్‌లో నిలబడిన వాడే ఒక తీర్మానం చేసుకొని, కమిట్మెంట్ చేసుకొని నిలబడుతుంటే, సర్వాధికారి అయిన దేవుడు ప్రతినిధిగా నిలబడిన వాడు, దేవుని వాక్యంలో ఏముందో అదే చెప్తాను. అది తప్ప ఇంకేమి చెప్పనని ప్రామిస్ తీసుకోలేడా? ఓ ప్లెడ్జ్ చేయలేడా? మీరు యెహోవాకు దూతలు అన్నప్పుడు గర్వం కలగద్దా? భయం కలగద్దా? ఓ పక్క నేనేంటి? దేవుడి ప్రతినిధినేంటి అని ఒక గొప్ప ప్రివిలేజ్ లాగా మీకు అనిపించద్దా? మరోవైపు జాగ్రత్తగా ఉండాలని భయం కలగద్దా? క్రైస్తవుల మీద ఉన్న పెద్ద నేరం ఏంటో తెలుసా? బయట వ్యాప్తిలో ఉన్న పెద్ద నేరం. లూజ్ టాక్. లూజ్ టాక్. ఏ విషయమైనా సరే ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. నేను చూసాను చాలా మందిని అత్యంత విచక్షణారహితంగా మాట్లాడేవాళ్ళు విశ్వాసులే. మనసుకి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు. అది కూడా వేదికనెక్కి వాక్యాన్ని చేత్తో పట్టుకొని. ఇక్కడ చెప్తున్నాడు మీకు బాధ్యత లేదా? నేను మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చానే. యెహోవాకు భయపడటం నేర్చుకోండి అని మీకొక క్రమాన్ని పెడితే, యెహోవా దూతలుగా నిలబడి బోధించి ప్రతినిధులుగా నడిపించాల్సిన వాళ్ళే భయపడకపోతే, నేను మిమ్మల్ని శపించకుండా ఎందుకుంటాను? సో, నేను 3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి, ఈ అధ్యాయం మనం మాట్లాడుకున్న వాక్య భాగం సారాంశం ఏంటంటే,
ఎంత చెప్పినా కూడా పశ్చాత్తాపడటానికి కనీసం మనసులోకి ఆలోచన రానిచ్చి, ఇదేదో ఆయన చెప్తున్నాడు కొంచెం ఆలోచిద్దామని మనసు చెవి పెట్టటానికి కూడా వాళ్ళు విల్లింగ్‌గా లేరు అంటే, వాళ్ళని దేవుడు శిక్షించకుండా ఎందుకొదిలేయాలి? శపించకుండా ఎందుకొదిలేయాలి? గివ్ మీ వన్ రీజన్ వై ఐ షుడ్ నాట్ కర్స్ యూ అని దేవుడు అడుగుతున్నాడు. నేను చాలా సార్లు నా వ్యక్తిగత జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు నాకేమనిపిస్తదంటే, నేను అవిధేయత చూపించినప్పుడల్లా, మాట విననప్పుడల్లా, దేవునికి ఎదురాడినప్పుడల్లా కూడా, నేను నిన్నెందుకు ఆశీర్వదించాలి సురేష్ అని దేవుడంటే, నా దగ్గర ఆన్సర్ ఏంటి? నా లైఫ్‌లో జరిగిన ప్రతి స్టోరీ నా ముందు పెట్టి, ఇదిరా నీ జీవితం అని చెప్పి, వై షుడ్ ఐ బ్లెస్ యూ అని దేవుడంటే, నా దగ్గర ఏముంటది ఆన్సర్? ఎక్కడ పెట్టుకోవాలి మొహం నేను? బట్ ఔట్ ఆఫ్ గ్రేస్ మళ్ళీ, మళ్ళీ దేవుడు తన వాక్యం మనకి ఇనిపించి, సరిచేసి, స్టిల్ ఎ ఛాన్స్, యెట్ అనదర్ ఛాన్స్ అని దేవుడు అంటా ఉంటే, ఇంకా వినకపోతే, దానికో లిమిట్ ఉందని గుర్తుపెట్టుకోండి. దేవుడిని సీరియస్‌గా తీసుకోండి. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ యెహోవా అంటే భయపడాలి. ఆ భయం మనలో కలగకపోతే మనం పాపం చేసేస్తాం. యోసేపుని పొతిఫర్ భార్య శోధించిందట. తనేమన్నాడు తెలుసా? ఎట్లా చేస్తాను నేను? ఫియర్ ఆఫ్ గాడ్. యోసేపు జీవితం చదివినప్పుడల్లా నాకేమనిపిస్తదంటే, ఇది నా జీవితంలో ఎప్పటికైనా ఆ డైలాగ్ వస్తదా? నెవర్ అనిపిస్తది. నెవర్ అనిపిస్తది. ఎందుకంటే ఫియర్ ఆఫ్ గాడ్ లోపల లేకుండా శోధన జయించగలమంటే నో. ఎవరు చూడట్లేదు గదా! ఎవరు చూడటం కాదు బాబు. దేవుడు చూస్తున్నాడనే ఒక స్పృహ క్షణాల్లో హృదయంలో మొలకెత్తుద్దా? యెహోవా చూస్తున్నాడు. హౌ కెన్ ఐ డూ థిస్? యెహోవాకు వ్యతిరేకంగా నేనెట్లా చేస్తాను? చూడండి, ఫియర్ ఆఫ్ గాడ్ మనుషులేదో అనుకుంటారని రాదు. ఫియర్ ఆఫ్ గాడ్ బయట బదనామైపోతామని మనం అనుకుంటాం కాదు. ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ రియల్లీ ఫియరింగ్ గాడ్. దేవుడంటే భయం ఒరిజినల్‌గా ఉన్నప్పుడే అది కలుగుద్ది. మనం చాలా సార్లు నన్ను పరిశీలించుకున్నప్పుడు లెట్ మీ బి హానెస్ట్, నేను చాలా సార్లు పాపం ఎందుకు చేయనంటే, ప్రజల్లో బదనాం అవుతాను కాబట్టి. చెడ్డ పేరొస్తది కాబట్టి. ఇమేజ్ పాడైపోద్ది కాబట్టి. ఏమనుకుంటారో నలుగురికి ఈ సంగతి తెలిస్తే అనే భయం నాకుంది గానీ, దేవుడంటే భయం నాకు లేదనే అనాలి. అది నాకెందుకు లేదంటే, ఆయన వాక్యానికి నేను భయపడట్లేదు. 2 మాటలు చెప్పి నేను మీ ముందుకి సమ్ చేస్తున్నాను. ఒకటి, గాడ్స్ వర్డ్ అండ్ ఫియరింగ్ గాడ్. ఈ 2 విడదీయటానికి వీల్లేదు. దేవునికి భయపడిన వాడు దేవుని వాక్యాన్ని లోబడతాడు. దేవుని వాక్యానికి లోబడుతూ ఉండేవాడు దేవుని భయంలో పెరుగుతా ఉంటాడు. ఈ 2 ఇన్‌సెపరబుల్స్. నీకు దేవుని భయం కలగట్లేదు అంటే, దేవుని వాక్యాన్ని నువ్వు సీరియస్‌గా తీసుకోవట్లేదు. దేవుని వాక్యాన్ని నువ్వు సీరియస్‌గా తీసుకోవట్లేదు అంటే, దేవుని భయం కలగట్లేదు. ఏ ఉద్దేశంతో దేవుడు తన వాక్యాన్ని మోషే ద్వారా ఇచ్చాడో, ప్రవక్తల ద్వారా ఇచ్చాడు, అపోస్తలుల ద్వారా ఇచ్చాడు. ఎంటైర్ పర్పస్ ఒకటేనండి. దట్ వి ఫియర్ గాడ్. నేను దేవునికి భయపడుతున్నప్పుడు, భయపడాలనే వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం నేను నేర్చుకొని ఇది దేవుని మాట అని నేను భయపడి జాగ్రత్తగా దానికి నేను లోబడి నేను దాన్ని సరెండర్ అవుతా ఉంటే, ఆ దేవుని భయంలో నేను ఎదుగుతా ఉంటాను. యాస్ ఐ గ్రో ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్, ద మోర్ ఐ ఒబే గాడ్స్ వర్డ్. ఇజ్రాయెల్ స్టోరీ 2 ముక్కల్లో చెప్పమంటారా? ఇప్పటి వరకు మనం మొదటి అధ్యాయం నుంచి రెండో అధ్యాయం సగం వరకు దేవుడంటే భయం లేదు. దేవుని వాక్యాన్ని వాళ్ళు పక్కన పడేశారు. 2 థింగ్స్, ఇంకేం లేదు వాళ్ళ లైఫ్ స్టోరీ. వాళ్ళు దేవునికి భయపడలేదు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశారు. దేవుడు ఎక్స్‌పెక్ట్ చేసే యాజకుడు ఎలా ఉంటాడో తెలుసా? దేవునికి భయపడతాడు. దేవుని వాక్యాన్ని భయంగా బోధిస్తాడు. అతను చూసిన వాళ్ళు గూడా, అరే! మనం కూడా దేవుడంటే
భయం పడాలిరా అని కొంతమంది ఆకర్షించబడతారు. లెట్ మీ క్లోజ్ హియర్ మై ఫ్రెండ్స్. నేను దేవుని వాక్యానికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవునికి భయపడమని ప్రజలకు చెబుతూ నేనేమన్నా చేయాలి. నా ద్వారా ఎవరైనా దేవునికి భయపడతారో లేదో ఆ తర్వాత సంగతి. నన్ను చూసి ఎవరైనా దేవునికి భయపడటం మానుకుంటే మాత్రం అది నాకు బ్లెస్సింగ్ కాదు. ఇట్ ఈస్ మీ హూ ఈస్ స్పాయిలింగ్ దెమ్. నేను వాళ్ళని అభ్యంతరపరుస్తూ, వాళ్ళని దేవుడి విషయాల్ని లైట్‌గా తీసుకొని, చులకనగా తీసుకొని, ఎగతాళిగా తీసుకొని, దేవుడి విషయాల్ని ఒక వల్గర్, చీప్ జోక్ స్థాయికి తీసుకెళ్ళి మాట్లాడుకునే దానికి కారణం ఎవరో తెలుసా? బోధకులే, క్రైస్తవులే, మనమే. నేనలా మాట్లాడితే వాళ్ళలాగే మాట్లాడతారు. నేనక్కడ ఆపేస్తే వాళ్ళక్కడ ఆపేస్తారు. రవి జకర్యాస్ అనే ఆయన చాలా బ్యూటిఫుల్ మాట అన్నాడు. వాట్ వి లాఫ్ ఎట్ సేస్ వాట్ వి ఆర్. వాట్ వి లాఫ్ ఎట్ సేస్ వాట్ వి ఆర్. అండ్ వాట్ వి వీప్ ఎట్ సేస్ వాట్ వి ఆర్. ఏ విషయాలకి మనం నవ్వుతామో అవి చెప్తాయి మనం ఎటువంటి వాళ్ళం. ఏ విషయాలకి మనకి బాధ కలుగుద్దో, దుఃఖం కలుగుద్దో అది చెప్పుద్ది మనం ఎటువంటి వాళ్ళం. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నేనిది నాకు బాగా అనుభవంలోకొచ్చింది. నా క్లాస్‌మేట్స్ అందరూ డబుల్ మీనింగ్ డైలాగులు, జోకులు, బూతులు, వల్గర్ జోక్స్ ఏస్తా ఉంటే ఒక్కోసారి నాకు నవ్వొచ్చేది. బట్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ నాట్ లాఫ్ విత్ దెమ్. ఒకసారి నాకు ఆ మాటలు గబుక్కున వచ్చేస్తది. ఎందుకంటే నా బుద్ధి కూడా అదే. బట్ యాస్ ఎ క్రిస్టియన్ ఐ షుడ్ నాట్ లాఫ్. బెగ తీసుకునేవాడిని. నేను నవ్వకూడదు. ఎందుకంటే ఐ వాంట్ టు టెల్ దెమ్ దట్ ఐ యామ్ నాట్ యువర్ కైండ్ ఆఫ్ మ్యాన్. ఐ యామ్ ఎ క్రిస్టియన్. కొంతకాలానికి ఏమైంది తెలుసా? నేనుంటే అట్లాంటి మాటలు మాట్లాడుకోకూడదు అని వాళ్ళ నిర్ణయానికొచ్చారు. "అరే! మనోడున్నాడు తర్వాత మాట్లాడదాంరా" అనుకునేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇఫ్ యూ టేక్ ఎ స్టాండ్ టు ఫియర్ గాడ్, వేరే వాళ్ళు కూడా దేవుని పట్ల భయపడటానికి ఒక అడుగు ముందుకేస్తారు. ఆ వెకిలితనానికి నువ్వు కూడా నవ్వావనుకో, వాళ్ళు ఇంకా దేవునికి భయపడకుండా విచ్చలవిడిగా జీవించటానికి నువ్వు వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావు. ఇట్స్ నెవర్ ఎ బ్లెస్సింగ్. లెట్స్ క్లోజ్ హియర్. ఒక 1 మినిట్ మన గురించి మనం పరిశీలించుకుందాం. విల్ ప్రే అండ్ విల్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఐ రిక్వెస్ట్ అనిల్ టు లీడ్ us ఇన్ ప్రేయర్. నో డౌట్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. గత వారం అంతకు ముందు నుంచే దేవుడు మాకు వీక్లీ కంటిన్యూగా మాట్లాడుతూ వస్తున్నారు. నిర్లక్ష్య పెట్టినటువంటి జీవితాలు, దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని చాలా ఈజీగా తీసుకున్నటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. వారైతే భయపడలేదు. వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. మనం బుద్ధి తెచ్చుకోవడానికే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనల్ని సరిచేయడానికి ప్రేమతో మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాటలకు స్పందిస్తే అది శుభప్రదంగా ఉంటుంది. ఆయన మాటలకు స్పందించకపోతే ఆయన మనం మాట్లాడినప్పుడు స్పందించకుండా ఉంటాడు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గడిచిన కాలమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. మేము భయపడ్డామని కాదు,
చాలా మంచి కార్యాలు మేము చేసామని కాదు గానీ, కేవలం మీ కృపే, మీ ప్రేమే. మీ ప్రేమ మమ్ములను బట్టి గాని, మేము చేసే కార్యాలు బట్టి గాని, దానిపై ఆధారపడలేదు. మీ యొక్క క్యారెక్టర్‌ని బట్టి, మీ గుణలక్షణాలను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించారు. మీరు ప్రేమించే దేవుడు. నాయనా, ఎంత ఇబ్బంది పెట్టాం. అనేక పర్యాయాలు మిమ్మల్ని దుఃఖపెట్టిన వారంగా ఉన్నాం. మా ప్రవర్తన ద్వారా, మా ఆలోచన విధానం ద్వారా అనేక మందికి అభ్యంతర కారణంగా కూడా ఉండి ఉన్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తున్నాం. నాయనా, మరోమారు మీ సన్నిధిలో క్షమించమని వేడుకుంటున్నాం. మనుషులు ఏదో అనుకుంటారు అని మమ్మల్ని మేము భక్తిని కప్పుకొని తిరిగినటువంటి సందర్భాలు మా జీవితాల్లో ఉన్నాయి. కానీ దేవాది దేవుడే మమ్మల్ని చూస్తున్నారు, ఆయన గమనిస్తున్నారు అనేటువంటి స్పృహలోనికి మేము రాలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. నాయనా, రాబోతున్నటువంటి దినాలు, మేము బ్రతికే దినాలు అన్నీ కూడా మీకు భయపడుతూ, మిమ్ములను గౌరవిస్తూ, మీ నామానికి మహిమ కలిగేటట్లుగా మా ప్రవర్తన యందు, మా మాటల యందు, మేము చేసేటువంటి క్రియల యందు వ్యక్తిగతంగాను, బహిరంగంగాను, సంఘంలోను, సమాజంలోను. సంఘంలో ఒక విధంగా, సమాజంలోనికి వెళ్ళినప్పుడు మరో విధంగా మా బ్రతుకులున్నాయి. నాయనా, మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యంలో మమ్మల్ని మేము చూసుకుంటూ, సరిచేసుకుంటూ, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్య ధ్యానాల ద్వారా నాయనా, మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఈ దినాన ఎందరైతే తీర్మానాలు తీసుకున్నారో వారందరినీ మీకు ఉపాస్తలకు అప్పగించుకుంటారు. హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవా, మా బలహీనతలో నాయనా, ఏ ఏ పరిస్థితుల్లో అయితే మేము బలహీనంగా ఉన్నామో మీరే మా బలం. మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, మాతో మీరుండండి. మమ్మల్ని నడిపించండి. క్రీస్తు స్వరూప్యంలోనికి మమ్మల్ని మార్చండి. అటువంటి కృప మా అందరికి నిండారుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి, స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.